అందరికీ నమస్కారం అండి. మన వాహిని వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. మనం చదువుకుంటున్న శ్రీమద్ భాగవత సంగ్రహంలోని తృతీయ స్కందము, అందులోని జ్ఞాన మైత్రేయము, భగవంతుని సృజన లీల అనే అధ్యాయం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. ఉద్ధవుడు నిష్క్రమించిన తర్వాత విదురుడు పోయిపోయి హరిద్వారము చేరుకున్నాడు. అక్కడ పరమ పవిత్రుడు, యోగా నిష్ఠాగరిష్ఠుడు, శ్రీకృష్ణ చరణాన్విత వింద చిత్తుడు అయిన మైత్రేయుని దర్శించుకుని అతనికి ప్రణమిల్లి ఇలా అన్నాడు: మునీంద్ర, సుఖాన్ని కోరుకుని మానవులు అనేక కర్మలు చేస్తుంటారు, కానీ వాళ్ళకి చివరికి కలిగేది దుఃఖమే కదా. ఎందుచేత? క్రియారహితుడైన భగవంతుడు తనను తాను ఎందుకు అలా సృష్టించుకున్నాడు? సృష్టి స్థితి లయ కార్యాలను ఎలా నిర్వహిస్తున్నాడు? శ్రీమన్నారాయణ గాథల్ని వినడానికి నా మనస్సు తహతాలాడుతున్నది. నా యందు కరుణించి నాకు తత్వజ్ఞాన బోధ చేయండి అని వేడుకున్నాడు. మైత్రేయ మహర్షి మిక్కిలి సంతసించి ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీవు సాక్షాత్తు యమధర్మరాజువు. మాండ్యవముని శాపం వలన శూద్ర స్త్రీకి వ్యాస భగవానుని వల్ల నువ్వు పుట్టావు. నీవు శ్రీమన్నారాయణకు మిక్కిలి ఇష్టుడవు. అందుచేతనే శ్రీకృష్ణుడు నన్ను దగ్గరికి పిలిచి నీకు జ్ఞానబోధ చేయమని ఆదేశించాడు. నాకు అజ్ఞానాన్నంతా తనే బోధించాడు. అందుచేత నేను నీకు అంతా బోధిస్తాను. నేను చెప్పబోయే విషయాలను విన్నవారికి సకల కళ్యాణ శుభాలు కలుగుతాయి. క్షమించాలి. సృష్టికి పూర్వము పరమేశ్వరుడు ఒక్కడే ఉండెను. ఏకము అనేకమవ్వాలి అనే సంకల్పం ఆయనకు కలిగినది. వెంటనే ఆయన నుండి ఒక మహత్తరమైన మాయాశక్తి అవిద్య రూపంలో ఉద్భవించినది. ఈ మాయ కాలచోదితము, అవ్యక్తము అయి ప్రకృతిగా పిలువబడినది. దీని నుండి మహతత్వము పుట్టినది. దీని నుండి కారణము అనగా పంచభూతాలు, కార్యం అనగా ఇంద్రియాలు, కర్త అనగా మనస్సు ఏర్పడినవి. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడిన అహంకారం ఏర్పడినది. సాత్వికాహంకారం వలన ఇంద్రియముల యొక్క, మనసు యొక్క అధిదేవతా గుణాలు ఉదయించాయి. రాజసాహంకారం వలన జ్ఞానేంద్రియాలు అనగా చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు అనగా వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, గుహ్యము ఏర్పడ్డాయి. తామసాహంకారం వలన పంచ తన్మాత్రలు అనగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తర్వాత కాల మాయోంసయోగంతో భగవానుని ఈ క్షణ ప్రభావంతో శబ్దం వలన ఆకాశము పుట్టినది. అట్లే ఆకాశము స్పర్శ తన్మాత్రల వలన వాయువు పుట్టినది. వాయువు ఆకాశంతో కలిసి కాల మాయాంసయోగముతో భగవానుని ఈ క్షణంతో రూప తన్మాత్రల వలన తేజస్సు పుట్టినది. తేజస్సు వాయువుతో కలిసి రస తన్మాత్ర వలన జలాన్ని కలిగించినది. జలము తేజస్సుతో కలిపి గంధ తన్మాత్రల వలన పృథ్వీని పుట్టించినది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణము, వాయువుకు శబ్ద స్పర్శ గుణాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ రూపగుణాలు, జలమునకు శబ్ద స్పర్శ రూపగుణాలు, పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రస గంధల గుణాలు ఏర్పడ్డాయి. ఇవి అన్నీ ఉద్భవించినప్పటికీ అధిదేవతలకు, ఇంద్రియాలకు, తన్మాత్రలకు, మనస్సుకు సమైక్యత, పరస్పర సమన్వయము కుదరక సృష్టి కార్యము చేసే సామర్థ్యము కలగలేదు. వీరందరూ అనగా అవి అన్ని భగవంతుని ప్రార్థించగా శ్రీహరి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలతో అనగా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ప్రవేశించి అన్నిటినీ సంఘాతపరిచట. భగవానుడు ప్రవేశించిన పిదప ఏకము చేయబడిన తత్వ సమూహమై విరాట్ పురుషునిగా అనగా భగవంతుని ప్రథమ అవతారమైన ఆది పురుషునిగా వెలసిల్లినది. ఆ విరాట్ పురుషుడే మొదటి జలాల్లో ఏర్పడిన బ్రహ్మాండం అనే గర్భరూపంతో 1000 సంవత్సరాలున్నాడు. ఆ బ్రహ్మాండం నుండే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది. విరాట్ పురుషుని నుండి దైవము, ఆత్మ, కర్మ అనబడేవి శక్తిగా వ్యాపిస్తాయి. సృష్టి అందు చైతన్యం ప్రవేశిస్తుంది. ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కలుగుతుంది. అదే కర్మశక్తి. కర్మశక్తి వలన ప్రవృత్త భేదాలు కలుగుతాయి. దాని యందు 10 విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ ఇన్ని శక్తులతో కూడిన ప్రజ్ఞ కలుగుతుంది. ఆధ్యాత్మం, ఆదిభూతం, ఆదిదైవం అనబడే 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలుగుతుంది. సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమైన ఆ విరాట్ పురుషుని గర్భం నుండి భూతమైన ఈ సమస్త విశ్వము పుట్టిందని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. ఆ శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, అఢ్యుడు,
అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్య మంగళ స్వరూపుడు, కరుణా సముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అని శ్రీ శుకుడు పరీక్షితుతో చెప్పాను. మైత్రేయుడు విదురునితో మళ్ళీ చెప్తున్నాడు. క్షమించాలి, ఇక్కడ అన్ని అచ్చు తప్పులు ఉన్నాయండి. ఆ దివ్యమూర్తి అయిన విరాట్ పురుషునికి నోరు ఏర్పడినది. అక్కడికి అగ్నిదేవుడు వాక్శక్తితో ప్రవేశించాడు. దానివలన జీవుడు మాట్లాడగలుగుతున్నాడు. నాలుక స్థానంలో వరుణుడు రసశక్తితో ప్రవేశించినాడు. ఆ తర్వాత నాసికా రంధ్రాలు ఏర్పడి అందు గ్రహణ శక్తితో అశ్విని దేవతలు ప్రవేశించారు. చక్షుద్వయం ఏర్పడి రూపదర్శన శక్తితో అక్కడ సూర్యుడు ప్రవేశించాడు. చర్మం ఏర్పడి అక్కడ తగ్వింద్రియాలతో వాయువు ప్రకాశించినాడు. కర్ణద్వయం ఏర్పడినప్పుడు శబ్దగ్రహణ శక్తితో దిగ్దేవతలు ప్రవేశించారు. చర్మం పైన వెంట్రుకలతో ఓషధుల అధిపతి అయిన దేవతలు చేరినారు. పురుషాంగం ఏర్పడి అక్కడ సంతానోత్పత్తి శక్తితో ప్రజాపతి ప్రవేశించాడు. గుదస్థానంలో మల విసర్జన శక్తితో మిత్రుడు చేరాడు. చేతులు ఏర్పడగా ఇచ్చిపుచ్చుకునే శక్తితో ఇంద్రుడు ప్రవేశించాడు. పాదాలు ఏర్పడగానే గమన శక్తితో విష్ణువు ప్రవేశించాడు. హృదయము మనస్సు ఏర్పడగా సంకల్ప వికల్ప శక్తితో చంద్రుడు ప్రవేశించాడు. అహంకారం ఏర్పడగా కర్తవ్య పాలనా శక్తి అనే శక్తితో రుద్రుడు ప్రవేశించాడు. బుద్ధి చిత్తము ఏర్పడగా గ్రహణ విచక్షణ విజ్ఞాన శక్తులతో బ్రహ్మ ప్రవేశించినాడు. విరాట్ పురుషుని శిరస్సు నుంచి స్వర్గము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము, నోటి నుండి వేదాలు, బ్రాహ్మణులు, చేతుల నుండి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారు. శ్రీహరి యొక్క మాయ బ్రహ్మను కూడా భ్రమలో పడవేస్తుంది. ఆ శ్రీహరిని అందరూ కొలుస్తారు. ఓ విదురా, భగవన్మహిమ వేదము కానీ బ్రహ్మ కానీ ఋషులు కానీ ఇంకెవరైనా కానీ ఇంతవరకు సంపూర్ణంగా తెలుసుకొనలేకపోయారు. తెలియవచ్చేంత వరకు తెలుసుకుని కృతజ్ఞులమై ఆ మహిమాన్వితుని కొలుచుకోవాలి అని మైత్రేయుడు చెప్పాడు. ఈ ఎపిసోడ్లో ఇంతే అండి. తర్వాతి అధ్యాయం మనం తర్వాత ఎపిసోడ్లో చదువుకున్నాం. అంతవరకు స్వస్తి.